చాలా మందికి పీతలు జుర్రుకు తినేంత ఇష్టం ఉన్నా చేయటం రాక తినడం మానేస్తూ ఉంటారండి. అందుకనే ఇవాల్టి ఎపిసోడ్ లో మంచి పీతల వేపుడు పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, వెల్కమ్ టు ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ సూపర్ హిట్ అయ్యే నాన్ వెజ్ రెసిపీస్. ఎగ్జాక్ట్ గా కేజీ 100 గ్రాములు బులుగు పీతల్ని తీసుకుంటే శుభ్రం చేశాక 700 గ్రాములు అయ్యాయండి. పీతల వేపుల్లో మసాలా కోసం 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 3/4 టేబుల్ స్పూన్ గసగసాలు, 12 లవంగాలు, 5-6 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, ఒక్క యాలుక, 2-3 1 ఇంచు అల్లం ముక్కలు, 12 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, చివరిగా ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా చేసుకోండి. ఫ్రెండ్స్ కోసం కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మసాలాలన్నిటిని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి ముద్దలా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత 2 పెద్దుల్లిపాయల్ని, 1 టమాటోని విడివిడిగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని సన్న ముక్కలుగా, 4-5 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కోసి పెట్టుకోండి. అడుగు మందంగా ఉన్న బాణల్లో కొంచెం ఎక్కువే నూనెను వేసుకోండి. నూనె మంచి కాక మీదకి వచ్చిన తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేదాకా వేపుకోండి. ఒక 50% వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికల్ని, కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. మసాలా ముద్ద ఎంత బాగా వేగితే కూర అంత రుచిగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఒక 10-15 నిమిషాలు సెగ మధ్యస్థంగా ఉంచుకొని మసాలా ముద్దంతా వేగిపోయేదాకా ఓపిగ్గా వేపుకోండి. మసాలా ముద్ద చక్కగా వేగిపోయింది అన్న సమయంలో ఉల్లిపాయ ముద్దను వేసుకోండి. ఉల్లిపాయ ముద్దని కూడా పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేదాకా వేపుకోండి. అన్నట్టు ఈ కడాయి కూడా ఏఎంసీ కుక్వేర్ నుండే అండి. చాలా మంది ఎలా ఆర్డర్ చేయాలా అని అడుగుతున్నారు. డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఇంటికి డెమో బుక్ చేసుకుంటే వాళ్లే ఇంటి దగ్గరకు వచ్చి డెమో ఇస్తారు. ఆ డెమో మీకు నచ్చితే గనక మీ ఇంటి దగ్గర నుండి ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ వేగిపోయి నూనె పైకి తేలాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని వేసేయండి. ఒక 5 నిమిషాలు మసాలా ముద్ద మొత్తాన్ని చక్కగా వేపుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న బులుగు పీతల్ని వేసేయండి. పీతలకి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి. పీతలు ఒక 2-3 నిమిషాలు మసాలాల్లో వేగిన తర్వాత మీ రుచికి తగినట్టుగా ఉప్పు కారాన్ని వేసుకోండి. కారాన్ని ఒక 2 నిమిషాలు మాడిపోకుండా వేపుకోండి. కారం వేగిపోయిన తర్వాత పీతలు మునిగేలాగా మంచినీళ్ళని పోసుకోండి. మంచినీళ్ళు పోసుకున్న తర్వాత మసాలాలని కలిసి పీతలు మునిగేలాగా చూసుకోండి. కూర మొత్తాన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి అడుగంటకుండా కింద నుండి కలుపుతూ ఉండండి. ఒక 10-15 నిమిషాల తర్వాత కూర దగ్గరబడి గ్రేవీ స్టేట్ లోకి వస్తుందండి. ఒకవేళ మీకు మరీ అంత డ్రైగా తినడం ఇష్టం లేకపోతే గ్రేవీగా కావాలనుకుంటే ఇక్కడ ఆపేసుకోవచ్చు. పీతల వేపుడు డ్రైగా కావాలంటే గనక ఇంకొంచెం సేపు పొయ్యి మీద ఉంచండి. కూరలో నీరంతా ఇంకిపోయి మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీలోకి వచ్చి కూర పొడి పొడిగా అయ్యాక కొత్తిమీర జల్లుకొని దించేసుకోవటమే అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.